శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిదే బ్రాహ్మ్యమిదే క్షాత్రమన్న గజ్జాఘోష పులకలే ఎత్తించెరా పలనాట పౌరుషం మే పొంగెరా వర్ణధర్మాలన్న ఉక్కు చట్రము పగిలి మాల కన్న మదాసు మనసైన సుతుడుగా వీర వైష్ణవమొచ్చెరా పలనాట బ్రహ్మన్న కలిగీతలో మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చే మగువ మాంచాలత మగని రణమునగంపే వీరవనితలు పుట్టిరి పలనాట శౌర్య ముగ్గులు గట్టిరి బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసే బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసే తెరలి కారెంపూడి ధర్మరణ రంగాన వీర రక్తము చిందేరా పలనాట నాగులేరై పారేరా బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కూర్చి రాశావు ఓ రాసలీలా ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు ఈ పక్కన చక్కని చుక్కలకే మరి చీరలు దోచావు చూశాము నందనందన ఓ కన్నయ్య. సంగీత దర్శకుడు అనగానే మన కళ్ళ ముందు కొంతమంది పేర్లే వినపడతాయి, కానీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఉన్న ఇతను కూడా అందరికీ తెలుసు. తెలుగు సినిమా ప్రపంచంలో ముఖ్యంగా టీవీలో కూడా చాలా చాలా ఫేమస్. ఇకపోతే రెగ్యులర్గా సంగీతం సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పేరు ఖచ్చితంగా తెలియాలి. దేనికంటే ఆ యూనియన్ అనే ఒకటి స్థాపించాడు, దానికోసం అహోరాత్రాలు కష్టపడ్డాడు. ఆయనే కుద్దూస్ గారు నా ముందున్నారు, ఆయనతో మాట్లాడతాను. హాయ్ కుద్దూస్ మామ, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అల్లుడు. ఇలా మళ్ళీ మామ అల్లుడు కింద వస్తే లేదా బంధువులు అనుకుంటారు, అలా కాదు. ప్రేమతో ఎఫెక్షన్తో ఉన్నటువంటి పదాలు అంతే. అంతేగాని అందుకనే మనం ప్రొఫెషనల్గా ఒక ఇంటర్వ్యూ స్టైల్లో నీ మీద చాలా రాశా, ఇది వాయిస్తాను, దానికి తగ్గట్టుగా రెడీగా ఉండండి. ఎందుకంటే మ్యూజిక్కి సంబంధించి చాలా నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ మీ ముందే కరెక్ట్గా మాట్లాడవచ్చు. అందుకనే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము, రెడీగా ఉండండి. అయితే మీరు ఒక యూనియన్ పెట్టారు సంగీత దర్శకులకు సంబంధించి. సంగీతం అంటే నాకు తెలిసి అది టీవీ అయినా సినిమా అయినా అంతా ఒకటే, కానీ మీరు ప్రత్యేకంగా అలా ఎలా కుదురుతుంది, సినిమా వేరు టీవీ వేరు అన్నట్టుగా మన ఇద్దరం అంతకుముందు కూడా అనేక సార్లు మాట్లాడుకున్నాం. దాని గురించి మీ వివరణ చెప్పండి. దాని వివరణ ఏంటంటే, సినిమాకంటూ ఒక ఫెడరేషన్ ఉంది. అది సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఫెడరేషన్. అది టీవీ అనేది నాకు తెలిసి 40 సంవత్సరాల క్రిందటం టీవీ మాధ్యమం స్టార్ట్ అయింది. ఇక్కడ హైదరాబాదు విషయానికి వస్తే టీవీ ఫెడరేషను నాగబాల సురేష్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా, వారు ఒక టీము, వారివి ఇంకా కొందరు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా అక్కడి నుంచి ఒక 2011-12 ఆ మధ్యలో టీవీ ఫెడరేషన్కి అంకురార్పణ జరిగింది. అంటే 24 క్రాఫ్ట్స్ సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయో టీవీ వింగ్కు కూడా 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. వెండి తెర, బుల్లి తెర. సో దీనికి అనుగుణంగా టీవీ ఫెడరేషన్ అని అంటే ఏంటంటే, టీవీ ఫెడరేషన్లో టీవీలో వచ్చే ఓటీటీస్ కానీ, సో సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఈ వింగ్ అంతా టీవీ. ఇంకా సంగీతం విషయానికి వస్తే ఒకటే సంగీతం, దానికి కొత్తగా దానికి సపరేటు ఆ ఫెడరేషన్ లాగా ఒక మ్యూజిక్, ఈ ఫెడరేషన్కి ఒక మ్యూజిక్ లాగా ఉన్నది. మ్యూజికే సరిగమ పదనిసా సన్నిధప మగరిసా, వీటితోనే సాపాసాతోనే మొదలవుతాయి అవన్నీ. కాకపోతే సినిమా పాట విషయానికి వస్తే ఆ జానర్ వేరు, టీవీ మ్యూజిక్ వచ్చేస్తే ఇక్కడ ఒక సమయం, దానికి అంటూ ఒక పరిధి ఉంటుంది. దాని వరకే మనం కుదించాలి. ఒక టైటిల్ సాంగ్ కావచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించి ధారావాహికం 26 మినిట్స్, ఇది అంతే. 2 వింగ్స్ ఉన్నాయి, సినిమా ఫెడరేషన్ వేరుంది, టీవీ ఫెడరేషన్. కానీ మరి మీరందరూ కూడా కలిసి ఆ ఫెడరేషన్లో మిమ్మల్ని చేర్చుకోరా? ఆ ఫెడరేషన్లో చేర్చుకోవాలి అని అంటే ఆల్రెడీ అక్కడ ఫెడరేషన్లో సంఘాలు ఉన్నాయిగా. ఓకే. సినిమా 24 క్రాఫ్ట్స్ ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ,
అలాగే సంగీతం ఉంది కదా అంటున్నాను. ఉంది, మ్యూజిక్ ఉంది అక్కడ. సో ఇక్కడ కూడా ఈ ఫెడరేషన్సే ఒకటే ఫెడరేషన్ ఉంటే అన్ని వింగ్స్ అందులోనే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిలింగ్ ముఖ్యంగా పాయింట్ ఇది. ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ ఎలా ఉందో టీవీకి కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ఓకే. సో ఫెడరేషన్ ఎప్పుడు దాని యొక్క రూపకల్పన జరుగుతుంది? ప్రొడ్యూసర్స్ సంఘాలు చాలా మంది పెట్టుకుంటారు, అన్ని రకరకాల ఎవరైనా పెట్టుకోవచ్చు. మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం 10 సంఘాలు పెట్టుకోవచ్చు. అవి పరిధిలోకి రావు. కరెక్ట్. ఎప్పుడు పరిధిలోకి వస్తాయి? ఎఫిలియేట్ అయ్యి ఫెడరేషన్లో ఎఫిలియేట్ అయితేనే ఆ సంఘానికి గుర్తింపు ఉంటుంది. అంతే. ఇప్పుడు యూనివర్సిటీస్ అని చాలా ఉంటాయి, కానీ ఆ కాలేజెస్ చాలా ఉంటాయి, యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. పలానా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అంటేనే ఆ కాలేజీకి గుర్తింపు. అంతే కదా? అంతే. సేమ్ ఇది కూడా సేమ్ ఇదే. అలాగే ఫెడరేషన్లో కూడా బైలా ఒకటి ఉంటుంది. ఫెడరేషన్ బైలా కూడా కొన్ని అమెండ్మెంట్ చేసుకుని ఉంటారు, నియమ నిబంధనలు, ఎజెండాస్. సో దానికి అనుగుణంగా అంటే మనం ఇక్కడ పనిచేసే ముందు ఒక సిస్టమ్, దేనికోసం సంఘాలు పుట్టాయి, ఎందుకు పుట్టాయి, సో వారి దిశానిర్దేశం ఎలా చేయాలి, వారి స్థితిగతులు, ఓకే, వారికి ఎట్లా సహాయ సహకారాలు. అంటే ఇవాళ రేపు మనం ఎక్కడైనా పని చేస్తే ఆ పేమెంట్ పని చేసినంత ఈజీగా మళ్ళీ పేమెంట్ అంత ఈజీగా తిరిగి రావట్లా. వాటికి ఇప్పుడు టీవీ ఫెడరేషన్ ఉంది. వాస్తవం ఇది, మీడియా ముఖంగా చెప్తున్నాను. ఒక సమస్య వచ్చింది ఈరోజు అని పెట్టండి, ఫెడరేషన్ దృష్టికి వస్తే రేపు సాయంత్రానికే దాని సొల్యూషన్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా? అంత ఫాస్ట్. ఎలాగా మిగతా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయలేని అన్ని మీరు ఎలా చేయగలుగుతున్నారు? మేమనేది కాదు, మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని గారు ఒక సిస్టమ్, వారి కార్యవర్గం, వారంతా ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్స్తో అనుబంధం. ఓకే. ఇప్పుడు మా సమస్య ఉంది, కొలాబరేషన్ ఉంది. సపోజ్ దీంట్లోకి వద్దాం, మీరు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకుందాం, నేను మ్యూజిక్ యూనియన్ని. సో మీకు మీ సంఘంలో ఒక సమస్య వచ్చింది, నా సంఘంలో ఒక సమస్య వచ్చింది. అలా అని ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్. వాళ్ళకే వాళ్ళ సమస్యలు ఉంటాయి, చేయరు. త్రూ ఫెడరేషన్ నుంచి వస్తేనే గౌరవము అనేది అమెండ్మెంట్ అయింది. ఎందుకంటే ఒక ఫెడరేషన్ నుంచి వస్తే ఒక సంఘానికి ఫెడరేషన్ ఏం చేయాలి, మనం అక్కడికి వెళ్ళి మన పనులు మనమే చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు అంటే ఎంతమందిని చూస్తుంటారు, వాళ్ళు కూడా ఒక సమయం, నిర్మాతలు కూడా అంతే. సో అన్ని సంఘాల నుంచి సమస్యలు అంటే వాళ్ళు వాళ్ళ పనులు చూసుకోవాలి కదా. అలాగా ఫెడరేషన్ త్రూ వెళ్తేనే మనకు పనులు జరుగుతాయి. బాగుంది. అయితే ఈ మధ్య తెగ విజయవాడ టు హైదరాబాద్ రన్నింగ్లు తెగ మాట్లాడితే ఎప్పుడు ఫోన్ చేసినా విజయవాడలో ఉన్నాను అల్లుడు, చాలా ఇంపార్టెంట్ పని అని చెప్తున్నారు. ఏంటది? ఒకటేంటంటే నేను మద్రాసు 1994 ఫిలిం ఇండస్ట్రీ, అక్కడ నుంచి జంధ్యాల గారి దగ్గర నుంచి వచ్చిన ప్రస్థానం. నేను అనుకోలేదు ఇటువైపు వస్తానని. నాకు ప్రజానాట్య మండలి అంటే ఒక గౌరవం, కమ్యూనిస్ట్ భావాలు అంటే ఒక గౌరవం, నిజం కమ్యూనిజం. నేను పెరిగిన వాతావరణం, నాకు సంగీత భిక్ష పెట్టిన ఎంవిఎస్ హర్నాథరావు గారు 180 సినిమాల కథా మాటల రచయిత, అద్భుతమైన. సో వారు ఒంగోలు వాస్తవ్యులు. వారు పెట్టిన భిక్షే నేను ఈ సినీ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు 94 నుంచి ఇప్పటిదాకా ఉండటానికి నాకు అడుగులు నేర్పించి వేయించి మార్గదర్శకులు అయ్యారు ఎంవిఎస్ హర్నాథరావు గారు. మ్యూజిక్ కాలేజీలో కూడా ఫీజు కట్టి ఆయన గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో, నాకు త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ రామకోట్లో వాసా గోపినాథరావు గారి దగ్గర నేను 4 ఇయర్స్ సంగీతాన్ని కూడా అభ్యసించడానికి కారకులయ్యారు. ఈ పాయింట్ ఎందుకు అంటున్నానంటే విజయవాడ అది ఇది అని చెప్పింది దానికి లీడ్ ఉంది ఇక్కడ. సో అట్లా నాకు ప్రజా సమస్యల మీద నా పాటలతో వారి కష్టాల్ని, వారి నష్టాల్ని మాట ఆ పూటకే చెప్పేటప్పుడు ఉన్నవాడికే అర్థం ఉంటుంది, వినిపిస్తుంది, అర్థమవుతుంది. అక్కడ ఆ సబ్జెక్ట్ అక్కడ మాట చెప్పేటప్పుడు ఆ ప్లేస్లో లేని వ్యక్తులు కొందరు ఉంటారు, ఆ వ్యక్తులకు వెళ్ళేదే పాట. బాగుంది, చాలా బాగా మాట్లాడారు. ఓకే. సో అలాంటి పాటలకు రూపకల్పన చేసి సమైక్యాంధ్ర ఉద్యమాల దగ్గర నుంచి స్పెషల్ స్టేటస్ కోసం కూడా అల్లుపెరుగని పోరాటం ఉద్యమాల్లో ఎవరెవరైతే అడుగులు వేశారో ఆ అడుగుల్లో నేను కూడా వేసిన అడుగు చాలా కీలకమైన అడుగు, సంగీతపు అడుగు. ఎన్నో పాటలతో పోలీస్ వ్యవస్థ కోసం అలుపెరుగని పోలీసులు అంటే వారి కొలువులో సెలువు లేని రాజ్యాంగంలో వాళ్ళ దాంట్లో సెలువంటూ లేని కొలువు పోలీస్ వ్యవస్థ. సంఘం రక్షణ కోసం నిదురించని నయనం, ఎప్పుడు కూడా నిదురించని కళ్ళు. అలాంటి వాళ్ళ కష్ట నష్టాల మీద కూడా పాటలు, అగ్రిగోల్డ్ బాధితుల మీద పాటలు, అమరావతి రైతుల ఉద్యమాల్లో కోసం పాటలు, రాష్ట్ర భవిష్యత్తుకు రాజకీయాలకు అతీతంగా స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీలో కూడా గలమెత్తిన సందర్భాలు. దీనికి అనుగుణంగా విజయవాడకు ఎక్కువగా ఈ మధ్య వస్తూ పోవడానికి కారణాలు ఏంటంటే
మా మ్యూజిక్ యూనియన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయించే పనులు, సాంస్కృతిక శాఖలో మన ఆల్రెడీ హైదరాబాద్ లో మీరు ఒక పెద్ద మ్యూజిక్ సంబంధించిన యూనియన్లు, ఇవన్నీ వింగులు చేస్తున్నారు కదా, మళ్ళీ అక్కడేంటి? ఒకటేంటంటే చాలా సంఘాలు ఫిలిం ఇండస్ట్రీలో బ్రాంచ్లుగా ఏర్పడ్డాయి అక్కడ. చాలా సంఘాలు ముందు జాగ్రత్తగా సీనియారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ కూడా సంఘాలు ఉన్నాయి. కానీ ఫెడరేషన్లో ఉన్న సంఘాలకే గుర్తింపు ఉంటుంది. సంఘాలు ఎవరైనా పెట్టుకోవచ్చు. సో మనకు ఇక్కడ కూడా సంఘం పుట్టడానికి కారణం ఒక నివేదన కార్యక్రమం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సత్యసాయి నిగమాగమంలో ఆత్మ నివేదన సభ జరిగింది 2021లో. దానికి నన్ను అతిథిగా పిలిచారు. అక్కడ ఉన్న నాగబాల సురేష్ గారు, కొందరు ప్రముఖులు పెద్దలు. వారు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ నాకు తెలిసిన వారే ఉన్నారు. మా ఫెడరేషన్ నాన్నగారు కానీ, మా రైటర్స్ యూనియన్ నరేంద్ర రెడ్డి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు కార్యవర్గం మెయిన్ వాళ్ళే హెడ్ అక్కడ ఫెడరేషన్. అన్ని వింగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ వింగ్ లేదు. అరే ఇది ఏమిటి అని ఆ రోజు తెలుసుకున్న 2021లో. ఓహో దీనికంటూ ఒకటి ఉందా, ఓహో సంగీతానికి సంఘం ఉందా, ఫెడరేషన్ ఉందా. అప్పటిదాకా నాకు తెలియని వింగ్స్ అన్నీ అక్కడ తెలుసుకోవటం. దానికోసం మా మ్యూజిషియన్స్ని, మా సింగర్స్ని నేను కోఆర్డినేషన్ చేసి దూరదృష్టిగా సంఘాన్ని ఏర్పాటు చేయటం, దాన్ని మళ్ళీ యూనియన్గా రూపకల్పన చేయటం అంతా చకచక జరిగిపోయింది. చాలా సూపర్ ఫాస్ట్గా నాకున్న కమ్యూనికేషన్స్ ఎక్కడికి వెళ్ళినా దాని యొక్క విశిష్టతను తెలియజేయటం. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు అందరినీ ఎరుగుదును నేను, అందరూ నాకు సుపరిచితులే. ఏదో అంటారే మీ వాళ్ళే అంటుంటారు నారదుడు అని. చాలా మంది నారదుడు అంటే పితరులు చెప్పేవాడు అనేది మధ్యలో ఉన్న ఆలోచన సకలము తెలిసినవాడు నారదుడు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయి, చాంబర్కి వెళ్ళినా పనులు జరుగుతాయి, ఇక్కడ ఇందుగలడు అందులేదని సందేహమే వలదని ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయి. అలాగా అన్ని వింగ్స్ మీద ఒక అవగాహనతో సో దీన్ని పటిష్టంగా చేయటం. ఇప్పటికి మీ యూనియన్ పేరేంటి? తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్. ఈ యూనియన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 231 మంది సభ్యులు ఉన్నారు ఇప్పటివరకు. అంటే చాలామంది సభ్యత్వం కోసం అడుగుతున్న సందర్భాలు, ఎందుకంటే పేమెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు రేపు అమెండ్మెంట్ రాబోతుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్స్తో మా ఫెడరేషన్ త్రూ ద్వారా. సో మాకు అవి వచ్చేసినాయంటే బేసిక్ పేమెంట్స్, అదే ఒక కోరస్ పాడితే ఇంత డబ్బు 5,000 ప్రొడ్యూసరే ఇస్తున్నాడు. ఇంకా మాకు ఇన్ఛార్జ్లు, మ్యూజిక్ డైరెక్టర్ అందవే వస్తుంది ప్రోగ్రాము, పేమెంటు రేపిస్తారు, ఇవి లేవు. ఇంకా అక్కడ వర్కింగ్ రిపోర్ట్ పెట్టామా, హ్యాపీగా వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయామా, అంతే. ఆ డబ్బులు అయ్యే వస్తాయి. ఆ డబ్బులు ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాయి, ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. లేదా స్ట్రైట్గా ప్రొడ్యూసర్ ఒక బిల్లు ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాలా. ఒక ఫ్లూట్ కింద లైవ్ కావాలంటే, ఎందుకంటే ఇప్పుడు అంతా ట్రాక్స్ వేస్తుంటే స్ట్రైక్స్ పడుతున్నాయి. నోట్ దిస్ పాయింట్. అవును అవును. ఇప్పుడు ఎవరీ ఛానల్స్ ఆల్మోస్ట్ ఆల్ కాపీ రైట్స్ అని స్ట్రైక్స్ పడుతున్నాయి. దానివల్ల ఇప్పుడు లైవ్ కోరుకుంటున్నారు. ఆ లైవ్ కూడా వాళ్ళకే సర్వ హక్కులు ఉంటాయి. అలాగా లైవ్ వేయటం వల్ల మా మ్యూజిషియన్స్ కూడా ఒక భుక్తి దొరుకుతుంది. ఇప్పుడు దానివల్ల కూడా కొంచెం ఖచ్చితంగా ఫ్లూట్ ప్లేయర్ అయితే దాని మీదనే జీవనోపాధి ఉన్న వ్యక్తులు ఉంటారు. కోరసులు, లైవ్ కోరసులు, ఆ తర్వాత తబలా, మృదంగం, డోలు, షెహనాయి, కీబోర్డ్స్, అన్ని వైలన్, ఎవ్రీథింగ్. దాని ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అండి, కుద్దూష్ గారు ఒక సాంగ్ కంపోజ్ చేయాలి, బడ్జెట్ ఎంత? ఇలా లేదు సార్, మా మ్యూజిషియన్స్ బడ్జెట్ ఇది. అది ప్రొడ్యూసర్స్ అప్రూవల్తోనే బడ్జెట్. అది ఇది మీకు ఫర్ హెడ్ కోరస్ 5,000 నోటేషన్, వితౌట్ నోటేషన్ ఇంకో పేమెంట్ ఉంటుంది. మీకు నోటేషన్ కావాలంటే, మీకు నలుగురు కావాలా, ఏమండి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అయితే ఇద్దరితోనే పోండి. మీరు డైరెక్ట్ పేమెంట్ ఇస్తున్నారు, మీకు ఇంకా అవుట్పుట్ కావాలంటే ఇంకో నలుగురు, మీరు ఎంతమంది కావాలంటే అంతమంది వేస్తాం. మనం ఏదో కీబోర్డ్లోనే ఫ్లూట్ నోట్స్ వేసేసి ఫ్లూట్ వేసామని చెప్పి అన్యాయం చేయకూడదు ప్రొడ్యూసర్కి. నీకు లైవే ఫ్లూట్కి పేమెంట్ పెట్టినప్పుడు ఇంకెందుకు కీబోర్డ్లో ఫ్లూట్? అర్థమైంది. ప్రోగ్రామింగ్ కీబోర్డ్ ప్లేయర్కి ఒక పేమెంట్ ఉంది, రిథమ్కి, ఎవ్రీథింగ్ ఎవరిది వాళ్ళది. ఎంతమంది కావాలంటే అంతమంది వాళ్ళే ఉంటారు. సూపర్. అయితే ఇక్కడ నా డౌటు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాక మీకు సంబంధించి పలానా వాళ్ళకి నా వల్ల పలానా ఉపయోగం జరిగింది అని ఘంటాపదంగా మీరు ఏమైనా చెప్పగలరు? ఖచ్చితంగా చెప్తాను. చెప్పండి. నేను చెప్పేది మా సంఘం కూడా చెప్తుంది, ఎవరైనా చెప్తారు. నిజంగా నేను గర్విస్తూ, గర్వపడుతూ, నా కార్యవర్గాన్ని కూడా అభినందిస్తూ,
ముఖ్యంగా ఫెడరేషన్ని కూడా ఆ, అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ పాయింట్ ఏంటంటే ఒక వేలుతో ఏ పని జరగదు. అంటే ప్రతిదీ కూడా ఒక ఐక్యం, సంఘం అనేది ఒక ఐక్యం. ఒక యూనియన్ అంటేనే ఐక్యం కదా. ఫస్ట్ ముందు నా అనే ఉద్దేశంతో అనుకో, ఆ తర్వాత మా అనుకో. నా ఫీలింగ్ అది. నా మనసులో లేనప్పుడు మా అని ఎలా అనగలం? కరెక్ట్. నీ మనసులో ఉండాలి ఫస్ట్. ముందు నా మనసులో ఉండాలి. అలాగా మా మ్యూజిషియన్స్కి ఒక రియాలిటీ షో నుంచి రావాల్సిన 3,50,000 3.5 lakhs బకాయిలు ఈరోజు అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ డే సాయంత్రానికి పడిపోయినాయి. హ్యాపీగా యూనియన్ ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళిపోయారు. అక్కడున్న ప్రొడ్యూసర్ కూడా ఫాలోఅప్ చేసిన వ్యక్తి గురించి కానీ వారికి బాగా అవగాహన ఉంది. మనం చేస్తున్న కృషి అక్కడ కూడా టెక్నికల్గా ప్రాబ్లం జరిగిందే తప్ప ఇంకొక ఉద్దేశం కాదు, కావాలని చేయలేదు. పాపం పని చేసే వాళ్ళకి ఎవరు ఆపరు. అది ఆపరు. టెక్నికల్గా సమస్య తప్ప ఈ తిప్పుకోవడాలు పని చేయించుకున్న తర్వాత రేపిస్తా ఎల్లుండిస్తా ఆ బ్యాచ్ ఆ ప్రొడక్షన్ అయితే కాదు. అలాగా ఇంకొక కాంపౌండ్ నుంచి అది నాకు టెక్నికల్గా నేను అనను. ఎందుకంటే ఈ అమౌంట్ మా మ్యూజిషియన్స్కి నేను తెప్పించిన తర్వాత మా సంఘం ద్వారా నేను చాలా తృప్తిగా గర్వపడ్డా. ఎందుకంటే ఎంత కష్టపడి పనిచేసింటే. అవును, కళాకారులు దేవుడి ప్రసాదాలు, తొలి ప్రసాదాలు అంటాను నేను. భగవంతుడి ప్రసాదం కళాకారులు. నిద్రలకు అనేది కళ, నలుగురికి పంచేది కళ. సో కళలు అందరికీ అంటారు, కానీ ఈ కళ పంచలేరు. అలాంటి కళాకారులు హృదయాలు గాయపడకూడదు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. పైగా రకరకాలుగా మాట్లాడతాం, కానీ ఆ భావాజాలము చాలా సున్నితంగా ఉంటుంది. అలాగా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఇంకొక కాంపౌండ్ నుంచి 1,00,000 రూపాయలు తెప్పించడం జరిగింది. సో ఇదంతా ఒక సంఘ సభ్యుల కోసం తృప్తిగా ఉన్నారు. మొత్తానికి అద్భుతమైన సంఘాన్ని స్థాపించినందుకు ఇంకా చరిత్ర. నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే విత్తేసాం, చెట్టు అయింది, మొక్కగా వెలిసింది. సో దాన్ని నీళ్లు పోసి కాయలు మీరు తీసుకోండి భావితరాల కోసం. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, అక్కడ జీవితాంతం మనమే ఉండాలని ఏం రూల్ లేదు. ఇంకోటి దాన్ని భ్రష్టు పట్టించకుండా రాబోయే తరం ఉన్నదాన్ని పాడు చేయకుండా, కొత్తగా చేయకపోయినా ఏమి పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని పాడు చేయకుండా సో వచ్చే తరం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అది చాలా కీలకం. చెట్టుకు చెదలు పట్టకుండా ఉంటే చాలు. సో మా కళాకారులకు ఏంటంటే న్యాయం, ఎటువంటి న్యాయం, పనిచేసిన చోట న్యాయం. అది మన వ్యక్తుల్ని బట్టే ఉంటుంది, మన యాటిట్యూడ్ని బట్టి కూడా ఉంటుంది. మనం కూడా ఆలోచించాలి. వెళ్ళామా, పని చేసుకున్నామా, ఏదైనా నేర్చుకున్నామా, తెలుసుకున్నామా, ఇవన్నీ చాలా ఉంటాయి, చెప్పే కొద్దీ చాలా ఉంటాయి. అది అలాగే ప్రభుత్వ గుర్తింపు కార్డుల కోసం నేను ఆల్మోస్ట్ ఫైట్ అనేదానికంటే నా ఆశ కాదు, ఆశయం. ఆశలు అందరికీ ఉంటాయి. ఆశయం ఏంటంటే ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు. ఇప్పుడు మా అల్లుడు ఉన్నాడు, నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. తన కళాకారులు జర్నలిస్టులుగానే ఉండొచ్చు, కానీ కళాకారులకి సాంస్కృతిక శాఖ అనేది చాలా గొప్పది. ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంటాయి సాంస్కృతిక శాఖలో. ఇది వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చైర్మన్గా ఉండేవారు. అవును, వారు ఉన్నప్పుడే ఇచ్చారు, కానీ ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోవాలి. ఆ వింగ్ అనేది ఒకటి ఉంది, చాలా కీలకమైన వింగ్ అది. సో సాంస్కృతిక శాఖ అనేది కూడా చాలా కీలకమైన అంశం ప్రభుత్వంలో, ఒక వింగ్ కాబట్టి అందులో ప్రభుత్వ గుర్తింపు కార్డు ప్రతి కళాకారుడికి, అర్హులైన కళాకారులకి. కరెక్ట్, అది అర్హులైన కళాకారులకు అనేది ఇంపార్టెంట్. మైకు పట్టుకున్న వ్యక్తి అంతా గాయకుడు కాదు, నేను కీబోర్డ్ ప్లేయర్ని కాదు, కానీ ఫోటోల కోసం ఏదైనా సరదాగా మెమరీ కోసం మా కీబోర్డ్ ప్లేయర్ దగ్గర కూర్చొని కార్డ్స్ వేస్తుంటాను. అట్లా ఫోటో కోసం ఐఎమ్ నాట్ ఏ కీబోర్డ్ ప్లేయర్. అట్లా అక్కడ కూర్చున్నంత మాత్రానే నేను ప్రోగ్రామర్ని కాదు, ఐఎమ్ ఏ కంపోజర్. అలాగా జెన్యున్గా ఆ కళాకారుడు ఎవరైతే ఉన్నారో ఆ సంగీత కళాకారులు, అది ఆ సిస్టమ్ ఉంది, దానికి పింఛన్ కూడా ఉంటుంది. ఆ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, పాపం లేని వాళ్ళకి దానికి సంబంధించి ఎవరికన్నా మంచిదే. ప్రభుత్వ పరంగా పింఛన్స్ కూడా ఉన్నాయి దానికి. వెరీ గుడ్. 2 రాష్ట్రాల్లో ఉంది అది. వెరీ గుడ్. సో దానికోసం సరే, ఇదంతా ఇప్పుడు పోరాటాల వీరుడు, సంగీతంలో సంగీత దర్శకుడిగా నాకు తెలుసు. పోరాటాల వీరుడు కాదు, ఆశయాల సూర్యుడు, ఏదో ఒకటి. అది మీరు చూసుకోండి. కానీ నాకు ఎప్పుడు కనిపించిన చాలా తృష్ణతో ఈ పాట పాడాను, కొత్తగా ఈ పాట వాయించాను, ఇది నేనే చేశాను అని చెప్పి నాకు అక్కడ కనిపించే ఒక కుద్దూస్ అంటే చాలా ఇష్టం. ఆ కుద్దూసు ఎప్పుడు కనిపించినా సరే జంధ్యాల గారి పేరు, ఎంవిఎస్ హరినాథరావు గారి పేరు లేకుండా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. నాకు బాగా తెలుసు.
అసలు మీ జర్నీ ఒక ముస్లిం అయి ఉండి ఇక్కడ ఇక్కడ క్యాస్ట్ మైనారిటీ కాదు, అవును ఇండస్ట్రీ ఎంత బ్యూటిఫుల్ అనే టాపిక్ చెప్తున్నాను నేను. అవునవును ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా మనం పని చేసుకుంటాం. ఇక్కడ కుల మతాలకు సంబంధమే లేదు, టాలెంట్ మాత్రమే అన్నదమ్ములను ఇస్తుందని చెప్పి అవును చెప్పే ఉద్దేశం ఉన్నది. అవును. మీ జర్నీ చెప్పండి కుద్దూస్ భాయ్. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాక రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమానికి నాకు బేసికల్గా నాకు నాటకాలంటే ఇష్టం. ఓకే. పౌరాణిక చారిత్రాత్మక నాటకాలు మా ఊళ్ళో రాయలసీమ కదా, అంటే ప్రతి ప్రాంతంలో ఉంటాయి. మాకు ఎక్కువగా చెక్క భజన, కోలాటము, ఈ నాటకాలు, చరిత్ర కలిగిన నాటకాలు, సత్యహరిశ్చంద్ర ఇలాంటివన్నీ ఊళ్ళల్లో వేసేవారు. సో వెళ్ళి కూర్చుండే వాళ్ళం. అదంతా ఒక జానర్. అయితే రవీంద్ర భారతిలో జరిగిన ఒక చాలా కీలకమైన ఒక కార్యక్రమంలో జంధ్యాల గారి గెస్ట్గా వచ్చారు దానికి. ఓకే. జంధ్యాల గారి గెస్ట్గా వచ్చిన సందర్భంలో నాకు జంధ్యాల గారి సినిమాలు చూసిన రోజులు. అంతే కదా. సో ఎరా కోడలేది ఒంటరిగా వచ్చామంటారు వీరభద్రరావు గారు. సమాధానం చెప్పకుండా గోడల వైపు చూస్తుంటారు సుత్తివేరు గారు. కోడలేదంటే గోడలకేసి చూస్తావేంట్రా ఊడల జుట్టు ఎదవా అంటారు ఆయన. సో ఆయన దగ్గర ఆయన రోజుకి 24 గంటలు అయితే ఆయన మాట్లాడేది ఒక శివ అనే జర్నలిస్ట్కి అర్థమవుతుంది తప్ప పక్కన ఉన్న కుద్దూస్కి అర్థం కాదు. అంత అది కూడా అది ఒక మంచి సిస్టమ్. చెప్పడం, మాట్లాడడం ఒక ఆర్ట్. ఆయన బట్టలు వేసుకున్న బట్టలు నెల రోజులు వేసుకోవచ్చు, మాసిపోవు. అంటే రోజుకు మారుస్తారులేండి. అంటే ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా ఆ డిగ్నిటీ ఇదంతా. అది ఎప్పుడు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మీ దండం పెట్టి ఆ మహానుభావుడు కలెదురుకుంటే ఇంకా అంతకంటే ఎక్కడుంటా అదృష్టమా, కలవటానికి వెళ్తుంటాం కదా. అలాగ వచ్చిన వాళ్ళలో నేను కొన్ని దండం పెట్టా, కాళ్ళకు ముక్కా. గురుగారు నేను మీ సినిమాలు చూస్తుంటానండి. ఏది 94 మాది బనాన్పల్లె, మా స్లాంగ్, మా యాసలో యాస ప్రాస ఇట్లా మాట్లాడిన సందర్భంలో సురేష్ ప్రొడక్షను రామనాయుడు స్టూడియో మేనేజర్ వేణుగోపాల్ గారని ఉండేవారు. ఓకే. ఆ పీరియడ్లో వారు అక్కడ నాకు దగ్గరయ్యారు. ఓకే. అక్కడ పరిచయం. వారందరూ బ్యాచ్ అనమాట. అవును. రామనాయుడు గారు స్టూడియో, జంధ్యాల గారు, రామనాయుడు గారు, వీళ్ళందరూ. ఆ తర్వాత నేను పరిచయం జంధ్యాల గారితో అడ్రస్ తీసుకున్నాను. ఇంగ్లాండ్ లెటర్స్ రాసేవాడిని. గౌరవనీయులైన గురువు గారికి నమస్కరిస్తూ. అప్పుడు రైటింగ్ బాగుండేది. మనం రైటింగ్స్ ఇవి లేవు కదా, ల్యాప్టాప్లు మెసేజ్లు లేవు. రైటింగ్ రాసేవాడిని. అలా ఇంగ్లాండ్ లెటర్లు నేను మళ్ళీ మా ఇంట్లో దూలం అంటారు దాన్ని, చెక్కకు అవి గుచ్చి పెట్టేవాళ్ళం. అవన్నీ పెట్టేవాడిని. ఇలా జరుగుతున్న సందర్భంలో మీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను, మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ రాసిన సందర్భంలో వారు లెటర్ రాశారు. ఆయన రాశారు. నీ లెటర్కి రిప్లై వచ్చింది. ఎన్నో లెటర్లకి. అదే నా ఇంటెన్సిటీ దాంట్లో కనబడిపోయింది. ఏమని, మీ దగ్గర పని చేయాలి, ఏ పనో తెలియదు, పని చేయాలి అంతే. నాకేం తెలియదు. 24 క్రాఫ్ట్స్, ఈ జానర్స్ అవి ఏం తెలియదు. ఆయన ఉద్దేశం ఏంటంటే రైటింగ్ బాగున్న వాళ్ళని వాళ్ళకు ఫేర్ చేయడానికి అసిస్టెంట్స్గా పెట్టుకునేవారు. ఓకే. ఓకే. వెరీ నైస్. నాకు ఇప్పుడు కూడా తెలుగు అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలను, అద్భుతంగా వ్రాయగలను. అర్థమైంది. సో ఆ రైటింగ్ బాగున్న వాళ్ళని స్టాఫ్గా అలా పెట్టుకునేవారు. వాళ్ళు రాసిన స్క్రిప్టు మెడికల్ షాపు రైటింగు, మన ఊళ్ళల్లో కర్ణం గారు అంటారు, కర్ణములు గొలుసు రైటింగ్, గొలుసు కట్టు చేయను వెళ్తుంటారు. అది రాయాలంటే, ఫేర్ చేయాలంటే ఎంతో ప్రజ్ఞ ఉండాలి అక్కడ. సో దానికి అది నాకు తర్వాత తెలిసిన విషయం, నాకే పని తెలియదు. అలాగా నేను అప్పుడు సురేష్ ప్రొడక్షన్లో ఓహో నా పెళ్ళంట, ఓకే, హరీష్ సంఘవి, అవును, ఆహనా పెళ్ళంట హిట్ అయిన తర్వాత ఓహో నా పెళ్ళంట. ఆ ఓహో నా పెళ్ళంట సినిమా రాశి గారు ఉన్నారు కదా హీరోయిన్, ఆ సినిమాలో విజయ ఆ అమ్మాయి పేరు, ఆవిడ పేరు. నాకు మద్రాసు నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా అక్కడ నాకు ఆ జ్ఞాపకాలు కూడా పరిచయం. అలాగా ఇది సందర్భం ఎందుకు అంటున్నానంటే హరీష్ గారు అట్లా సంఘవి హీరోయిన్. సో ఆ సినిమాకి నేను ఫేర్ చేసేదానికి అసిస్టెంట్గా వారి దగ్గర జంధ్యాల గారి దగ్గర మంచి సెటిల్మెంట్. ఓకే.
ఆ తదుపరి జంధ్యాల గారి దగ్గర ఒక ఒక రాజ్యం ఉంటుంది, హాస్య రాజ్యం. బాగుంది, మంచి పేరు పెట్టారు, హాస్య రాజ్యం. అది చెప్పడానికి ఆలోచించాను. కిష్కిందకాండ అంటే మరి బాగోదు కదా పెద్ద అయినా. హాస్య రాజ్యం. ఆ హాస్య రాజ్యం సాయంత్రం వేళ కోట గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, సూపర్ నరేష్ గారు కానీ, గుండు హనుమంతరావు గారు కానీ, వేలు గారు, సుత్తివేలు గారు కానీ, వీరందరూ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కానీ, వీరభద్రరావు గారు వారు లేరు అప్పటికి, లేరు ఆ సినిమా లేరు. వీరందరూ గురువు గారితో కాలక్షేపానికి వచ్చి సరదా ముచ్చట్లు అలాగా సాయంత్రం పూట హాజరేసి కాఫీ తాగి వెళ్ళే బ్యాచ్ వీళ్ళంతా సమూహం ఫ్రెండ్స్. అందులో వేలుగారు పద్యాలు పాడేవారు, శృతివేలు గారు. ఇది వాస్తవం. సూపర్. అసలు వేలుగారు పద్యాలు పాడేవారు. అక్కడ పాడుతున్న సందర్భంలో నేను పాడేవాడిని, నాకు సంబంధం లేకుండా వచ్చినట్టుగా అరుపులు కెరుపులు ఏదో ఒకటి పాడేవాడిని. ఆ పాడుతున్న తీరును చూసి ఎంవిఎస్ హరనాథరావు గారు ధర్మచక్రం సినిమాకి డైలాగ్, ఆ కాంపౌండ్లో ఒకవైపు నాయుడు గారి కుటుంబము, మా గురుగారు కోటి గారు కంపోజింగ్, ఒకే కాంపౌండ్లో ఒకే గెస్ట్ హౌస్లో 3 సినిమాలు. ఒకటి నాయుడు గారి కుటుంబము, ఒకటి ఓహో నా పిల్లంట, ఒకటి ధర్మచక్రం. 3 సినిమాలు ఒకేసారి. ధర్మచక్రానికి హరనాథరావు గారి డైలాగ్స్, వారి రూము సపరేటు, సూట్ రూము గురుగారు కోటి గారికి కంపోజింగ్, రికార్డింగ్. నాయుడు గారి కుటుంబం, బోయిన సుబ్బారావు గారు డైరెక్టర్. ఈ వింగ్లో హరనాథరావు గారు కూడా ఈ సభలో, ఈ కార్యక్రమంలో వచ్చారు. వచ్చి నేను పాడుతున్న పాట అంతా చూసి కాసేపు అది ఏమయ్యా ఇల్రా, ఆయన ఎందుకు ఇది చేశారు అంటే, ఇది చెప్పేదానికంటే అది ముందే చెప్పేస్తా. ఎంవిఎస్ హరనాథరావు గారికి మ్యూజిక్ అంటే ఇష్టం. ఓకే. వారి అమ్మగారు వైలినిస్ట్. ఎంవిఎస్ హరనాథరావు గారి మదరు. వీరి ఇంట్లో హరనాథరావు గారు హార్మోనియం కూడా వాయిస్తారు. మరుదూరి రాజగారు వారి బ్రదరు, వారు కూడా హార్మోనియం వాయిస్తారు. వారి ఇంట్లో అంతా సంగీత స్వరాలే, కానీ వారి పిల్లలకి ఆ ధ్యాస లేదు. ఇది నా ప్రయాణం జరిగిన తర్వాత క్లైమాక్స్ సీను మన సినిమా భాషలో ఇక్కడ ఫస్ట్ క్లైమాక్స్ ఇస్తున్నా. అది అర్థమైంది. ఆయన ఆ ఉద్దేశంతో నన్ను ఇక్కడ కాదు ఉండాల్సిందని చెప్పి కోటి గారి దగ్గరికి పైన కంపోజింగ్ జరుగుతుంటే వాళ్ళు రికార్డింగ్ కంపోజింగ్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసి, ఒకసారి పాడతారు పాట, ఒకసారి విను ఈ అబ్బాయి కింద జంధ్యాల గారి దగ్గర కోటి అది అంటే గురుగారు అని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక పాట పాడండి మధ్యలో, నేను మళ్ళీ కలుపుతాను మిమ్మల్ని. అసలు నాకు మీరు చెప్తుంటేనే నాకు ఆ సీన్లన్నీ గుర్తొస్తున్నాయి కళ్ళ ముందు. మీరు నిజంగా ఆ రోజు మీరు ఏం పాడి మెప్పించుంటారు అది పెద్దవాళ్ళ ముందు? ఇప్పుడు సోగ్గాడి పిల్లం, కొండకో నా పాలైన సీతమ్మ మదిలోన, అది పాడాను. మ్యూజిక్ డైరెక్టర్కి లిరిక్స్ గుర్తుండవు, సింగర్స్కి గుర్తుంటాయి. సో అట్లా అది పాడడం జరిగింది. ఆ తదుపరి నన్ను కోటి గారు మెడ్రాస్కి అక్కడ అబ్జర్వేషన్, అంటే కోటి గారి దగ్గర ఉన్నప్పుడు ఫీడింగ్ ఎలా చేస్తారు, కంపోజింగ్ ఎలా చేస్తారు, మణిశర్మ గారు కీబోర్డ్ ప్లేయరు, హరి జయరాజ్ గారు కీబోర్డ్ ప్లేయరు, జాన్ గారు రిథమ్ ప్లేయరు, సో పెదరాజు గారు రాజ్కోట్లో రాజుగారి వాళ్ళ బ్రదరు పెదరాజు గారు వీణా ప్లేయరు, ఇలా సో వేటూరి గారు, వీళ్ళందరూ, స్వామినాథన్ గారు. నాకు గొంతు ఫస్ట్ ముందు కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో నా అదృష్టం, నా వాయిస్ ఫస్ట్ టెస్ట్ చేసిందే స్వామినాథన్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, రత్నవేలు గారు. మధుసూదన్ రెడ్డి గారు అంటే రామనాయుడు స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా ఉండేవారు, ఇప్పుడు చనిపోయారు. సో స్వామినాథన్ గారు నీట్గా అబ్జర్వర్, ఆయన అంటే వైట్ అండ్ వైట్, పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయబజారు, ఆ సినిమాల సౌండ్ ఇంజనీర్ ఆయన. సో ఒక శిఖరంలో ఉంటాడు ఆయన, మహానుభావుడు. నాకు అప్పుడు తమిళ రాదు, అప్పుడు నాకు వాయిస్ టెస్ట్ చేసి అట్లా పాడుతున్న సందర్భాలు ఇవన్నీ చాలా గమ్మత్తుగా జరిగాయి. సో ఆ తదుపరి మళ్ళీ సినిమా పరిశ్రమ హైదరాబాద్కి రావడం జరిగింది. దాంతోపాటు ఎంవిఎస్ హరనాథరావు గారు నన్ను హైదరాబాద్లో వారి సొంత ఇంట్లోనే నాకు సంగీతానికి కావలసిన ఏర్పాట్లు, ఫుడ్, అన్నం పెట్టి, బట్టలు పెట్టి, అన్నీ. ఒక కొడుకు కూడా మళ్ళీ చేస్తాను లేరా, ఒక తండ్రి జనరల్గా ఏం కావాలన్నా ఇదే రేపు చేద్దాంలేనన్నా, మళ్ళీ చూసుకుందాంలే, ఆ రోజు కొని పెడతానులే, ఇట్లాంటి జనరల్గా జరుగుతాయి. కానీ నాకు ఏది అంటే నాకు అవసరాలు ఏవైతే ఉన్నాయో నేను అడగకముందే వారు అన్నీ ఏర్పాటు చేసిన ఘనత వారిది. ఎలాగా అసలు ఆ బంధం ఎందుకు కుదిరిందో ఏంటో మర్చిపోయి ఇందాక చెప్పటం, భాష మీద అదేది అన్నట్టు. మా నాన్నగారు అనేవారు నాకు, నేను బస్సు వెళ్తే నంద్యాలకి వెళ్ళి వెళ్ళేవాడిని.
జంధ్యాల నంద్యాల ప్రాసేసేవాడు మా నాన్న. ఓ, अरे खबरे तू जंध्याला नंद्याला नंद्याला बस चढ़ के आ रहा जंध्याला के पास जा रहा तू कब बेटा सक्सेस होने का क्या काम कर रहा उधर అని చెప్పేవారు. బాబా ఎంత అంత మీ నాన్న కూడా మంచి మామూలుడు ఆ, కాదు. నాన్నగారు వెల్ టాలెంటెడ్. ఓకే. ఏ రకంగా అంటే నమాజ్ చదివించే మత గురువు నాన్నగారు. ఓ, అంటే గుడ్లు వాళ్ళు ఏదో అంటారు కదా ఇమాం. ఇమామ్స్. వెరీ సో గుడ్. మా నాన్న ఇంట్లో అంతా అరబీ ఉర్దూ, ఇంట్లో ప్యూర్గా అంతా మేము మధ్య మాట్లాడతాం. మన అక్కడ మామ వరుసలు ఊళ్ళల్లో సీమలో చిన్నాయన మామ ఇదంతా మొత్తం అంత బోత్ అన్ని కలిసే ఉంటాయి, మిక్స్ ఉంటాయి. అంత ఆ ప్రేమతో మనకు తెలుగు మీద మక్కువ ఎక్కువైందనమాట. వెరీ నైస్. తెలుగు ఇంత అనర్గళంగా రావడానికి కూడా ఎంవిఎస్ హరినాథరావు గారి కారణం. మాకు కూడా మేము కూడా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఇంకో సందర్భం వస్తుందో రాదు. తెలుగా తెలుగు కాదు, ముస్లిమ్స్ ఇళ్లలో ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా ఊరు నకరికల్, గుంటూరు జిల్లా నర్సాపేట దగ్గర నగరికలు తెలుసు. మా ఇళ్ళ పక్కన అంతా ముస్లిమ్సే ఉన్నారు. ఇంకా అందరూ పండగ అంటే బిర్యానీ కళలో బచ్చా వాళ్ళు వీళ్ళు అనుకుంటా. మీ ఊరికి ఒక చరిత్ర ఉంది, పల్నాటికి ఒక చరిత్ర. అవును. శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిదే బ్రాహ్మ్యమిదే క్షాత్రమన్న గజ్జాఘోష పులకలే ఎత్తించేరా పలనాట పౌరుషం మే పొంగెరా వర్ణ ధర్మాలన్న ఉక్కు చట్రము పగిలి మాల కన్న మదాసు మనసైన సుతుడుగా వీర వైష్ణవమొచ్చెరా పలనాట బ్రహ్మన్న కలిగీతలో మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చే మగువ మాంచాలత మగని రణమున గంపే వీరవనితలు పుట్టిరి పలనాట శౌర్య ముగ్గులు గట్టిరి బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసే బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసే తెరలి కార్యంపూడి ధర్మరణ రంగాన వీర రక్తము చిందేరా పలనాట నాగులేరై పారేరా. సూపర్. అసలుకి వామ్మో. అంటే నేను మీరు అడగల కానీ పలనాటు ప్రాంతం అనగానే అవును, ఇది ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే నాకు ప్రతి చరిత్ర మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తా. పాడుతా తీయగలో ఈ పాట పాడాను నేను. ఓ, పాడుతా తీయగ 97 బాలుగారు పక్కన కూర్చొని 97 లే కాంపిటీషన్ కాంపిటీషన్ లో వెళ్ళారా మీరు? పాడుతా తీగ కాంపిటీషన్ లో. అది కూడా సాలూరి రాజేశ్వరరావు గారు పరమపదించిన సందర్భం. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ప్రోగ్రామ్ సారథి స్టూడియో మేబీ. ఆ సందర్భంలో నేను అప్లై చేసుకోలేదు. పిలిపిస్తే వెళ్ళి నేను పోటీ కిందికి రాను, ఫుల్ఫిల్ చేయడానికి ఆల్రెడీ సమ్ సింగర్స్ ఇస్ దేర్. ఓకే ఓకే. సో అప్పుడు ఈ పాట పాడడం. ఈ పాట నాకు హరినాథరావు గారు నేర్పించారు. ఓకే. ఎంవిఎస్ హరినాథరావు గారు. ఎందుకు అది పులుపుల శివయ్య గారి రచన, బి గోపాలం గారు గాత్రం, సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం. ఓ, అందుకు. సో ఆ పలనాటి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ పాట టైటిల్స్ మీద వస్తుంది. ఇంకా సినిమా చూడక్కర్లా, అదే ఇంకా అర్థమైపోయింది. అక్కడ అట్లా కళ్ళ ముందర అట్టుంటుంది. అది నకరేకల్లు ఇదంతా అనగానే అసలు మా ఊరు అదే మీరు అన్నదానిలోనే ప్రాంతాలు కులమతాలు ఏమీ ఉండవు. సో అట్లా ఒక తెలుగు రావటానికి ఆయన నాకు విహెచ్ఎస్ క్యాసెట్లు వేసి హరినాథరావు గారు ఏమా రేపు మ్యూజిక్ 4th ఇయర్ ఎగ్జామ్ ఉందిగా. అవును సార్. సరే. నాగయ్య గారు యాక్ట్ చేసిన త్యాగయ్య సినిమా వారు నాకు ఇస్తుంటే ఫేర్ రైటర్ కదా ఆయన. చిత్రం నుంచి జై వరకు వర్క్ చేశారు ఆయన. నా క్యాసెట్లు ఉన్నాయి నా దగ్గర. అసిస్టెంట్ మేము తేజ గారు వీళ్ళందరూ వస్తే కృష్ణవంశీ గారు అందరితో ప్రయాణం. రైటర్ కదా, పెద్ద రైటర్ కదా ఆయన. అన్ని సినిమాలు, ప్రతిఘటన, భారతనారి, రేపటి అన్న, అమ్మాయికాపురం, ధర్మచక్రం, పరువు ప్రతిష్ట, సూత్రధారులు, స్వయం కృషి, స్వాతికిరణం, ఎంను ధర్మరాజు, ఎంఏ, రాక్షసుడు, ఏం సినిమాలు అసలుకి. వారి కలం నుండి జాలువారే ప్రతి అక్షరం అలా ఉంటాయి, ఆ డెప్త్గా ఉంటాయి అన్నమాట. సో అట్లా వారు ఎందుకు చెప్పారని తెలిసేది. కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్లో త్యాగరాజ స్వామి జీవిత చరిత్ర
క్వశ్చన్ వచ్చింది. ఓహో, నాగయ్య గారు యాక్ట్ చేసిన సినిమా త్యాగయ్య సినిమా ఎందుకు చూపించారంటే ఆయన ప్రస్థానం, ఆయన హింట్ ఇచ్చాడు, ఈయన జీవిత చరిత్ర అక్కడ ఎగ్జామ్లో రాశా. ఓకే, అలా చాలా వారితో హరినాథరావు గారితో మమేకమైన ప్రయాణం. అద్భుతమైన బాండ్. కానీ ఎంతమందిని చూసారు కదా మీరు, ఇన్ని చరిత్రలు. ఆఖరికి నిజం ఒకటి చెప్పండి, వేటూరి గారి ఆఖరి పాటని ఆయన చేతులతో రాసిన చివరి లిరిక్స్ని ఎగిరే పావురమా అనే ఒక ఈటీవీ సీరియల్లో మీరు దానికి కంపోజర్గా ఉన్నారు, దానికి మ్యూజిక్ డైరెక్టర్ మీరే అని నిజమా అది? నిజం నిజం నిజానికి నిజం. ప్రతి ఒక్కరి పాట అదే చివరి పాట అని అనుకోవడం పొరపాటు. వారి ఫ్యామిలీకి తెలుసు ఆ చివరి పాట, రవి గారికి తెలుసు, వేటూరు గారి రవి గారికి తెలుసు. అది జరిగిన సందర్భం నేను కంపోజ్ చేయలేదు, ఆ పాట ట్యూన్ చేయలేదు. ఓకే, వారు అనారోగ్యంగా ఉన్నారు. ఆ సందర్భంలో వీరు సాహిత్యం రాశారు, ఆ సాహిత్యానికి బాణి కట్టాను. ఓకే ఓకే, అది చాలా కష్టం. కష్టం కదా యాక్చువల్లీ, చాలా కష్టం. కానీ సాహిత్యానికి బాణి కట్టిన పాటలు చరిత్రలు నిలిచిపోతాయి. నిలిచిపోయిన పాటలే. ఏం పాట అది? ఆయన గురించే రాసుకున్నాడు ఆయన. ఓకే, ఆ వెంటనే అప్పుడు బద్రి నా ఫ్రెండ్ ఉండేవాడు, జర్నలిస్ట్, చనిపోయాడు. బద్రి ఇది తెలుసుకొని ఇంటర్వ్యూ, స్పెషల్ ఇంటర్వ్యూ దీని మీదనే ఇంటర్వ్యూ చేశారు. వేటూరు గారి చివరి పాట, ఆయన అంత్యక్రియ ఇట్లా జరుగుతున్నాయి, నాకు డిబేట్ టీవీ9 లైవ్ 2010. అదే వారు ఆయన గురించి రాసుకున్నారు. దానికి చిత్రగారితో పాడించాను. అది నంది అవార్డు. మీకు నంది అవార్డు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. వెరీ నైస్. అది ఎగిరే పావురమా ఎదని పంజరమా అయినా మనిషి నీకు దూరమా, అయినా మనిషి నీకు దూరమా, మనసొకటున్నా అది తానని నానా నేరమా నేస్తమా, ఎగిరే పావురమా ఎదని పంజరమా. సూపర్. అసలు పగమబ్బులు ఉరిమినాయి బ్రతుకు అనే గగనంలో. చాలా గొప్పగా రాశాడు అది పాట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను, నీళ్ళు వచ్చేస్తాను అందుకని. సో ఆయన గురించి ఎగిరే పావురమా ఎదని పంజరమా అయినా మనిషి నీకు దూరమా. సూపర్. అసలు అబ్బో, ఆయన గురించి నాకు ఈ మధ్య చంద్రబోస్ గారు పట్టారు అట్లాగా. చంద్రబోస్ గారి లిరిక్స్, రంగస్థలంలో ఒక పాట ఉంటుంది, చనిపోయినప్పుడు అందులో నీ కాలి చెప్పులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి, నీ కళ్ళజోడు నిన్ను కలయి చూస్తుంది, నీ చొక్క కొయ్యక ఏలాడబడి ఉరితాడైపోయింది, నీ కోసం ఎదురు చూస్తుందిరా అన్న అని చెప్పేసి. అద్భుతం. అది ఆ సిచ్యువేషన్కి వాటి యొక్క ఏదైతే చెప్పారో ఆ జానర్కి, అలాగే అదే జానర్లో కూడా నా మిత్రుడు, అందరికీ మిత్రుడే, నేను సోదరుడు, నాకు మ్యూజిక్ అంటాడు, నేను లిరిక్ అంటాను, చైతన్య ప్రసాద్ గారు. ఆ నలుగురిలో ఒక్కడే రావడం ఒక్కడే పోవటం. ఆర్పి కూడా అద్భుతంగా, మన ఆర్పి పట్నాయక్, ఆయన కూడా అద్భుతమైన కంపోజ్. అదే హిస్టరీ, చరిత్రలు, అదే అంటాను నేను. ఇప్పుడు నేను నా సెన్స్ ఏంటంటే, గురువుల దగ్గర పనిచేసి వచ్చాం మేము. కొందరిని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. ఏ రకంగా అంటే ఆ సిస్టంలో లేరు వాళ్ళు. కూర్చోవడం ఒక ఆర్ట్, పలకరించడం ఒక ఆర్ట్, పని చేయటం దైవంగా భావించి దాన్ని గౌరవించి అది ఒక ఆర్ట్, భోజనం చేయటం ఒక ఆర్ట్, పని జరిగిందా జరగలేదా పక్కన పెట్టు అటెంప్ట్ చేయటం ఒక ఆర్ట్. ఇమాజిన్లో అసలు మాట్లాడే తీరు రాదు. టైమింగ్ మాకు ఉదయాన్నే 7 గంటలకి రికార్డింగ్ అంటే అందరికంటే ముందు వెళ్ళేవాళ్ళం. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కొందరికి మేము చెప్తుంటే నేనైతే తట్టుకోలేను, నేను ఒప్పుకోను కూడా. మా వారు ఎవ్వరు మొహమాటమే లేదు, వాళ్ళు ఏమన్నా అనుకోని, కానీ దాని వాల్యూ ఆ రోజు నేను చెప్పిన మాటలు ఇంకో రోజు గుర్తొస్తాయి. అప్పటికి కాలాయాపన అయిపోయింది. వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో కూడా. వాట్ ఈజ్ వాట్. ఇది కాదు, జరగకపోయినా పర్వాలా, కనీసం తెలుసుకోండి. మేము పెద్దల దగ్గర చివాట్లు, మాటలు, తిట్లు, నానా రకాలు. అది ఒక స్కూలు. అంత ఈజీ కాదు. గురువు శిష్యులు ఆ ఎఫెక్షన్ ఉండేది. ఇప్పుడు గురువు అనే వ్యక్తి లేడు, శిష్యుడు లేడు, ఇన్ఫెక్షనే ఉంది. అంటే మనం ఏదో అంటే అది చెప్తే వాళ్ళకి ఎక్కట్లా. అక్కడ బాగా కొంచెం, ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు 10 మంది వచ్చి మేము సైతం ఒక మంచి పనులు అంటే భావితరాలకి చాలా
అద్భుతం ఉంటుంది. కానీ ఎలాగ మీరు కమ్యూనిస్టు భావజాలం మీకు? నాకు ఇష్టం. ఆఫ్కోర్స్ అంటే ఒకటే ఎంఎస్ హరినాథరావు గారు పేరు చెప్పారు. అవును ఎంఎస్ హరినాథరావు గారు ఒంగోలు. అవును ఈతరం ఫిలిమ్స్, ఇతరం ఒకరు బాబురావు గారు, బాబు టి కృష్ణ గారు, గోపిచంద్ వాళ్ళ నాన్నగారు. అదే వీళ్ళందరికీ ఆ భావజాలం ఉంది ఎక్కడొకక్కడ. కొంచెం టి కృష్ణ గారు అనగానే ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అదొక జానర్. నేను హరినాథరావు గారి దగ్గర ఉన్నప్పుడే మగ్దుం భవన్ అని హిమాయత్ నగర్లో, అవును మగ్దుం భవన్ ఐడియా ఉంది. నేను నల్లూరి వెంకటేశ్వరరావు గారు ఒంగోలు. సో ఆయన ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పూర్వపు. సో పిల్లర్స్ వాళ్ళు అంటే అది ఒక ఒక ఫార్మేట్. ఇప్పుడు మీరు ఎందుకు జర్నలిజం అంటే ఇది ఒక ఫార్మేట్ అంతే. అట్లా అదేంటంటే నాకు చప్పట్లు కొట్టే జీవితంలో ఉండొద్దు అంట నేను. కొట్టించుకోవడానికి అర్హత సంపాదించి వేదిక ఎక్కండి అంట నేను. బాగుంది, ఇది చాలా బాగుంది. ఊరికి 10 మందిలో కూర్చున్నాం, అందరూ కొడుతున్నారు. దేని కొడుతున్నాడో తెలియదు, అతను కొడుతున్నాడు. వీడికి అడిగితే నాకు తెలియదు, వాడు కొడుతున్నాడు. అది కాదంట. నువ్వు మనస్ఫూర్తికి కొట్టు, తెలుసుకొని కొట్టు చప్పట్లు, అదే అప్రిషియేషన్. కానీ ఇదే కాదు, నువ్వు కొట్టించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే నువ్వు చేసే పని నిబద్ధతతో నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ వేదిక మీద నువ్వు ఒక కుర్చీ నీ కోసం ఉండాలి. అప్పుడు కింద కూర్చున్న వాళ్ళు నీకు కొడతారు. కరెక్ట్. అట్లాంటి ఇది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు సంగీతం ఇందాక అన్నట్టుగా ఎవరి బాణి వారిది, ఎవరి భావాలు వాళ్ళవి, ఎవరి ప్రజెంటేషన్ వారిది, ఎవరి గాత్రం వారిది. అలాగే అందరిలో కూర్చున్నప్పుడు అందరిలాగా అనుకోకుండా మనమంటూ ఒక సపరేషన్ ఉండాలి అంటాను. కరెక్ట్ సూపర్. అయితే కోటి గారి దగ్గర శిష్యురికంలో కోటి గారిని చూసి ఏం నేర్చుకున్నారు? స్టిల్ కోటి గారు ఆయన ఇంకా ఏదో చేయాలని తనే ఉన్నారు. 500 సినిమాలు పైగా సంగీత దర్శకుడిగా చేశారు. ఎన్ని విజయాలు, ఎన్ని అద్భుతమైన విజయాలు చవి చూశారు. ఆయన దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? పొగడ్త ఈ పూటకు పనిచేస్తుంది, విమర్శ జీవితాంతం గుర్తుంటుంది. పొగడ్త ఆ సమయానికే ఉపయోగపడేది, దానివల్ల ఉపయోగం లేదు. అలా అని విమర్శ కాదు. కోటి గారే డిసిప్లిన్, ఓకే, యాటిట్యూడ్, ఎలా కూర్చున్నాం వాళ్ళు చెప్పరు, చూసేసింటారు. ఆయన అబ్జర్వేషన్, ఎలా నిలబడ్డారు, ఎలా కూర్చున్నారు, వారిని స్కాన్ చేయటం చాలా సెకండ్స్లో వెళ్తుంది వారికి. మామూలుగా మాట్లాడు, వారు చనువిచ్చారు కదా అని, క్లోజ్ అయ్యారు కదా అని, అందరితో బయట మాట్లాడుతున్నట్టు కానీ వారి దగ్గర బాగా ఫ్రీ అయ్యారు కదా అని చెప్పి మనం ప్రజెంటేషన్ ఇస్తే అదే ఫస్ట్, అదే లాస్ట్. సీనియర్స్తో ఎంత జాగ్రత్తగా ఉండాలి. సీనియర్స్ అనే దానికంటే చాలామంది సీనియర్స్ ఉంటారు. కోటి గారు గురువు గారి సిస్టమ్ వేరు, స్వేచ్ఛ ఉంటుంది. చెప్తున్నారు స్వేచ్ఛ, అన్నం, భోజనం, ఏది తక్కువ పదాలు లేవు. ఇంకా అది రెగ్యులర్. అదే అంటున్నా, పొగడతా నాకు చెప్పా కదా, ఒక పుస్తకం, సంగీతం, మానవతావాది అయిన సర్వమత సమ్మేళనం అంటారే, అది ఆయన ఒక డిఫరెంట్ గురుగారు. ఆ డిఫరెంట్ ఏంటంటే మానవత్వం, మనిషి, ఒక చరిత్ర, ఒక పుస్తకంలో అక్షరంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఆయన హస్తవాసి కూడా చాలా మంచిది. ఎంతమంది సంగీత దర్శకులు కోటి గారు అని శిష్యులను చెప్పుకోవడానికి. ఎందుకు మొన్నటి కాక మొన్న మన ఏఆర్ రెహమాన్ గారితో కలిసి పనిచేశారు, హరీష్ జయరాజ్, మణి శర్మ గారు. చెప్తున్నాను కదా, ఎంతమంది గాయకులు, ఎంతమంది, అది చెప్పుకుంటూ పోతే చిట్ట మొత్తం తెలుసు నాకు. సింగర్స్, ఇప్పుడున్న సింగర్స్ కూడా గురుగారి దగ్గర పనిచేసి బయటకు వచ్చి ఆ స్టాంప్ వేయించుకున్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొందరు హస్తవాసి. అవును, కోటి గారి ప్రస్తావన డాక్టర్ దగ్గరికి పోతే రోగం నయమైపోద్ది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు దేవాలయం, స్వరాలు స్వాగతిస్తుంటాయి, రా అని పిలుస్తుంటాయో. వారి ఇంట్లో హోమంలా ఉంటుంది, అంటే భక్తి అలాంటిది. టీనగర్లో గురుగారి ఇంట్లో ఉమ్మడి కుటుంబం వారిది. అవును, 4 అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబం. రాజేశ్వరరావు గారి బిడ్డలు, మహానుభావుడు. కానీ ఆయన 4 కంటే కూడా ఆయనకి పేరు వచ్చింది. కానీ అందరికంటే తక్కువ లాస్ట్లో స్టార్ట్ చేసింది నేనే వర్క్ కోటి గారే. ఏది మ్యూజిక్ సంబంధించి అలా 4 అన్నదమ్ముల్లో. అవును, స్టార్ట్ చేసింది అనే దానంటే వీళ్ళందరికీ చక్రవర్తి గురుగారి దగ్గర అది ఒక పెద్ద ప్రస్థానం. గురుగారి ఇంటర్వ్యూ మీరు అడిగారుగా. సో నా విషయానికి, గురుగారి విషయానికి గురించి చెప్పాలంటే ఆయన
అన్నం పెట్టాడు, మాకు దారి చూపించాడు, ఆశీర్వదించారు. మేము బయట చెప్పుకోవడానికి మేము కోటి గారి శిష్యులం అని చెప్పుకోవడానికి ఒక బ్రాండ్ని ఇచ్చారు. వెరీ నైస్. అది జగమెరిగిన సత్యం. సో నాకు ఏ అవసరం ఉంది అసలు అడిగే అవసరంలా. మనం వారు అన్నీ తెలుసు, ఎవరెవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ వారికి తెలుసు. అయితే నాకు ఇక్కడ ఇప్పుడు ఇంతమంది పెద్దవాళ్ళతో చేశారు, ఇంత గొప్పగా మీరు జర్నీ ఉంది కదా. రాజేశ్వరరావు గారితో కూడా ప్రయాణం అండి నాది. అదే చెప్తున్నా, ఆ రోజు ఫోన్లు లేవు ఫోటోలు తీసుకోవడానికి, అంటే మెమొరీస్, అంటే నేను అనేది ఒక జ్ఞాపకాలు. అవును. అయితే ఎప్పుడు మీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు సంగీత దర్శకులు, ఇప్పుడు అత్యద్భుతంగా కోట్లల్లో అవును ఛార్జీలు చేస్తున్నారు. అవును. మీకు ఎప్పుడు అట్లాంటి అవకాశం రాలేదు? నాకు నేనుగా ఎవరి దగ్గరికి ఈ 20 సినిమాలు, నా మొదటి సినిమా ఉషాకిరణ్ మూవీస్. అవును, రామోజీరావు గారిది. అద్భుతమైన పాట కంపోజింగ్ నేను చేస్తున్నప్పుడు కోటి గారు, జీబు గారని, కోటి గారి జీబు గారు, రే కుద్దూస్ ఫస్ట్ టైం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాను కోటి గారు 2006. అరేంజ్మెంట్ చేయడానికి జీబు గారిని పంపించారు. అంటే జాగ్రత్తలు నేను అనేది. ఉషాకిరణ్ మూవీస్ అంటే అంత ఈజీ కాదు. దాంట్లో కృష్ణాష్టమి పాట, బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కూర్చి రాశావు ఓ రాసలీలా, ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకే మరి చీరలు దోచావు, చూశాము నందనందనా ఓ కన్నయ్య. చేతన్ ప్రసాద్ గారు రాశారు. ఫస్ట్ కంపోజింగ్ నాది కృష్ణుడి మీద. వెరీ నైస్. సో అట్లా కోటి గారు దూరదృష్టిగా ఇచ్చిన మోటివేషను. రామోజీరావు గారు అది ఒక కాంపౌండ్. అక్కడ పనిచేసి వచ్చిన వ్యక్తి ఎక్కడైనా బతుకుతాడు. శిక్షణ, క్రమశిక్షణ అంటే ఉషాకిరణ్ మూవీస్. యాటిట్యూడ్ ఫస్ట్, టైం అది వేరే జానర్. ఇప్పటికీ మీ ఫస్ట్ సినిమాకి నేను వచ్చాను రామోజీ ఫిలిం సిటీకి, ప్రెస్ మీట్లకి, వాటికి సంబంధించి షూటింగ్లు జరుగుతున్నప్పుడు. దొరేరాజు అదే లొకేషన్కి మనం లొకేషన్స్కి వెళ్ళంగా పాట చేసి ఇచ్చిన అది కోదండ పనులు చేశాను. ఈ సాంగ్ ఇక్కడ ప్లేయర్సే మన మ్యూజిషియన్స్. చిత్ర గారితో కోదండ పనులు వర్క్ చేశాను. అలాగా నేను ఎవరికీ సినిమాలు అడగలేదు. అంటే ఎందుకు అడగకూడదు అనేది కాదు, నా దగ్గరికి రావాల్సింది నాకు మామూలు పరిచయాలు కాదు. పిఆర్ చెప్పా కదా, అవును, వేరే లెవెల్ తెలుసు కదా అల్లుడు మీకు. నేను ఎవరిని అడగను. నా బాధ కూడా అదే. ఇక్కడ మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు. అదే మిమ్మల్ని చూస్తా మేము కూడా ఉన్నాం కాబట్టి అరే పాపం ఎవరెవరికో పెద్ద పెద్ద అవకాశాలు ఉన్నాయి, వీళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది నాకు క్వశ్చన్ ఉంది. ఏం లేదు, మార్కెట్లో మనం కూడా ఉండాలి, కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి, అవి మనకు పనికి నెరవేర్చుకోవడానికి ఉండాలి. నేను ఎంతసేపు వాళ్ళు బాగుండాలి. ఇప్పుడు మనిషి జీవితం గుర్తొచ్చింది, నా సెన్స్ అదే చెప్తున్నా. మనిషి పుట్టుక గిట్టుక వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలా, వెళ్ళేటప్పుడు ఏం చేసామో జ్ఞాపకాలు, మంచి పనులు, చెడు మంచికి ఎంత వాల్యూ ఉందో చెడు కూడా అంతే వాల్యూ ఉంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే చెడు ఉన్న మంచికి ఎప్పుడు మైనస్ ఉంటేనే ప్లస్కి వాల్యూ. నేను అనేది ఆ పాయింట్లో ఒకటేంటంటే వారి బతుకు వారి కోసమే ఆలోచించి పనులు చేస్తుంటారు కొందరు. కొందరు ఉంటారు నాలాగా. ఇంకా చాలా సంఘాల్లో నాయకులంతా కుటుంబాల ప్రోత్సాహం కూడా ముఖ్యం. మా ఫ్యామిలీ, మా మిస్సెస్, మా పిల్లలు, పేరెంట్స్ కూడా, మా అక్క సిస్టర్స్, ఎవ్రీబడి మై ఫ్యామిలీ, నా బ్లడ్. పిచ్చా నీకేమన్నా, నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇదే క్వశ్చన్, నువ్వు ఇంకెప్పుడు సెటిల్ అవుతావు, ఇన్ని సంవత్సరాలైంది, అది ఇదేనంటే దాంట్లో ఆనందం నాకు. నేను ఇంకా 10 మందిని బతికించాలని చెప్పే పనులలో నేను ప్రయాణం వెళ్తున్నాను. అది కూడా ఒక ఆర్ట్. కానీ ఒక రోజున, ఏదో ఒక రోజున, ఇంకో 10 ఏళ్ల తర్వాత నీ పిల్లలు ఏం నాన్న ఇలా నువ్వు మాకేం చేసావు అన్న రోజున. మంచి ప్రశ్న, సూపర్ క్లైమాక్స్ జవాబు ఇది. మా అమ్మ నాన్న పొలాలు, మిద్దెలు, అవి ఇవి ఏవైతే ఉన్నాయో నేను ఏవి కూడా వారిని ఇబ్బంది పెట్టి ఇంతవరకు నేను తీసుకున్నది లేదు. చాలామంది ఇంటి నుంచి తెప్పించుకోవడాలు కానీ ఇంకోటి ఇలా ఉంటాయి. తల్లిదండ్రుల ఆస్తుల మీద కానీ, తల్లిదండ్రులు సంపాదించిన ఇల్లు, పొలాలు, అద్భుతమైన పొలాలు ఉన్నాయండో. సో వాటి జోలికి వెళ్ళకుండా, అది మేము అలా అని పెద్దరు, నాన్నగారు అమ్మగారు ఏజ్లో, సో వారిని చక్కగా చూసుకుని వాళ్ళు ఉన్నంత వరకు ఏ ఇబ్బంది కలగకూడదు, అంతవరకు మాకు ఏ సమస్య లేదని చెప్పి దానిల మీద ఆధారపడకుండా ఇక్కడ నేను చేసే సంగీతానికి సంబంధించి నాకు టైటిల్ సాంగ్స్ అని ఇప్పుడు సినిమా పేరు ఉరవకొండలో విన్నాను. సో ఆ సినిమా
పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, నెక్స్ట్ రీ రికార్డింగ్ చేయాలి. సో రేపు ఇంకో మీటింగ్ ఉంది సినిమా, అట్లా అనేది కాదు, ఉన్నాయి. కాకపోతే మనకి ఎవరైతే కమిట్ అయ్యి వర్క్ ముందుకెళ్ళామో అట్లా, అంతే తప్ప నా పిల్లలు ఏ బాధపడరు, నా భార్య కూడా ఏం బాధపడదు. ఎందుకంటే మనం వ్యసనాలకు వెళ్ళిన వాళ్ళంగా, వ్యసనాలకు అలవాటు పడినోళ్ళేం కాదు. సో ఇంకో రకంగా నేను సంపాదించింది కాదు. ఆకలేస్తే అల్లుడు నాకు కొంచెం అవసరం ఉంది, ఇట్లా పంపి, ఆకలి మీద ఉంటే అబ్బాయి భోజనానికి వెళ్దాం పదా, నాతో ప్రయాణం చేసినోడికే తెలుస్తుంది. ఇది వాస్తవంగా చెప్తున్నా. వెరీ నైస్. అంతే. అదే ఆకలి మీద ఆకలిస్తే అన్నం అడగడం, ఆకలి మీద ఉంటే అన్నం పెట్టడం. మంచి విషయం, సూపర్. అదే అంట, పరిచయం వేరు ప్రయాణం వేరు. నాతో ప్రయాణం చేసే వాళ్ళందరికీ భోజనాలు పెట్టి సావదొప్పుతుంటా, వాళ్ళకి తెలుసు ఆ విషయం. అవునా? ఇక్కడ ఇది బాగుంటుంది, అక్కడ అది బాగుంటుంది. అయ్యో, నాకు తెలిసినంత నన్ను అడుగుతారు చాలా మంది, కుదుసు గారి టిఫిన్ ఎక్కడ బాగుంటుంది, వాళ్ళు రోజు తినేవాళ్ళే. కొత్తగా పెట్టారయ్యా పద, అక్కడ వాళ్ళని చోట యూసఫ్ గూడలో ఒక చోట కడప ఉగ్గాని పెట్టారు, అక్కడ వెళ్దాం పద, ఇట్లా రకాలుగా సరదాగా ఉంటుంది. ఫుడ్ దగ్గర అల్లా దయ వల్ల ఆ సమస్య ఏమి రాలేదు. ప్రశాంతంగా ఉన్న 10 మంది కళాకారుల కోసం నా ఆశయం సంగీత కుటుంబాలు అన్నీ బాగుండాలి. అందరూ అంటే సంగీతం దేవుడిచ్చిన వరం, అల్లా ఇచ్చిన అదొక పవర్. సో అందరూ బాగుండాలి. ముఖ్యంగా నా మ్యూజిషియన్స్, నా సింగర్స్, నా సంగీత దర్శకులు, కానీ ఇక్కడ ఎంత దూరమైనా కానీ వారి కోసం శ్వాస ఉన్నంత వరకు వస్తావు, జెండా పాతుతూ వెళ్తాంతే. నాకు తెలుసు ఆ విషయం. నిజంగానే నీ మీద అభిమానం కూడా అందుకే నాకు. అయితే ఇక్కడ మాట్లాడుతుంటే ఇది ప్రశ్న అడగొచ్చో లేదో, సంగీతం, దేవుడు, సాపాస అన్నీ మాట్లాడుకున్నాం. అయితే మాటకి ఇక్కడ అల్లా అనగానే కొంచెం అరే మనోడు ముస్లిం కదా, మేము హిందువులం కదా, ఇట్లాంటి ఏమన్నా కళకు కులాలు లేవు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు కాశీలో షెహనాయి ఆ చరిత్ర ఉంది. సో కళాకారులకి కులాలు మతాలు లేదు అసలు, అది పిచ్చి. ఒకటే కులం, మానవ కులం. వెరీ గుడ్, సూపర్. అది కానీ చాలా ఇప్పుడు మనకి ఎక్కడ ఏ ఉగ్రవాద దాడులు జరిగినా, పిచ్చి ఉగ్రవాద సైకలాజికల్ పేషెంట్స్ అంటారు వాళ్ళని, మతోన్మాదానికి సంబంధించిన సైకలాజికల్ పేషెంట్సే వాళ్ళు, మనుషులు కాదు వాళ్ళు. ఇలాంటి జరిగినప్పుడు ఎంతో కొంత ఎక్కడొకక్కడ నేను రానియను, నా దరిదాపులకు రానియను. కానీ మీరు రానియరు, అది మీ గొప్పతనం. ఇలాగా వచ్చే సైకో, మీరే అన్నారు, అంత సైకోగా ఉంటుంది వాళ్ళది ఆ భక్తి. నిజంగా అది అంత అవసరం లేదు. ఒకటే, ఏ వ్యక్తి అయినా తిరిగిన వాతావరణము, పెరిగిన వాతావరణము, తిరిగిన వ్యక్తులు. కరెక్ట్గా చెప్పండి, పర్ఫెక్ట్. అంతే తప్ప వాళ్ళు మాత్రం పుడతా కాదు కదా. కాదు మరి మనం తిరిగే వ్యక్తుల్ని బట్టి మనం ఎదుగుతాం. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎట్లాంటి నేర్చుకుంటున్నారు, ఎట్లాంటి శిక్షణ ఇస్తే అట్లా తయారవుతారు. అవును, వాడు అట్లే ఉంటాడు. తండ్రికి తగ్గ పిల్లలే అట్లా ఉన్నారంటే తండ్రి అట్లే ఉంటాడు, తండ్రి అట్లున్నారంటే పిల్లలు అట్లే ఉంటారు. ఇది ఒక జానర్. వాళ్ళు ఎంచుకున్న వింగు ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఉన్మాదం. కరెక్ట్, మంచివాడు అదే. ఆ ఉన్మాదాన్ని మనుషుల్ని చంపేయటమనో, లేకపోతే తీవ్రవాదుల్లాగా మాట్లాడటమనో ఏం లేదు. చిన్న జీవితం అది ఎప్పుడు తెలుస్తాయి ఇవన్నీ? బిఫోర్ మ్యారేజ్ బ్యాచిలర్గా ఉన్న లైఫ్ వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరు, పిల్లలు పుట్టాక వేరు, బాధ్యతలు వేరు. అసలు వెనక్కి తిరిగి చూసేసరికి 50 years అయిపోయినాయి. అది పాయింట్. సో ఇప్పుడు మనం ఉన్నతి ఏంటి? ఇందాక మీరు అడిగినట్టుగా మరి పిల్లల కోసం వాట్ పుట్టించాడు, ఎప్పుడు ఎవరికి ఎక్కడ పెట్టాలో ఆయన స్క్రిప్ట్ రాసి పంపించాడు. అదే జరుగుతుంది తప్ప పేగులు తీసి వీణ వాయిస్తానంటే సినిమా కాదు. హనుమంతుడు భగవంతుడు కాబట్టి రాముడు గుండెల్లో ఉన్నాడు చీల్చి చూపించడానికి, ఆయన దేవుడు. కరెక్ట్, సూపర్. మరి అంతే. అల్లా దయ వల్ల మీరు ఎప్పుడు మొన్న ఇలానే అద్భుతంగా తెలుగు అని చెప్పినాను. పౌరాణికం అంటే ఎన్నో రకాలుగా. సో ప్రతి ఒక్కరికి తెలుగు నేర్పించండి. మీరు ఎవరైతే ఏదైతే నమ్ముతున్నారో, మేము ఉర్దూ అరబీ నమాజులు పిల్లలు అది కామన్ చేయాలి. అది మీ సంస్కృతి. అంతే తప్ప బలవంతంగా రుద్దకూడదు. కరెక్ట్. ఇప్పుడు నాకు దాంతోపాటు నాకు అన్నం పెట్టేది తెలుగు సినిమా కళామ తల్లి. నాకు అన్నం పెట్టేది తెలుగు సినిమా కళామ తల్లి. నాకే తెలుగు రాకపోతే, కంపోజర్గా నాకే అర్థాలు పరమార్థాలు తెలియకపోతే వ్యర్థం. నేను ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరో పాపకు చెప్తున్నారు, అమ్మా
నెలకి వారానికి మా పిల్లలకి 500 రూపాయలు పంపిస్తాను. అది ఎంత మంచి పాయింట్ తెలుసా? అవును, అది సూత్రాల అలహంక సూర కల్మా అంటారు మేము, కల్మా. అవును. సో ఇవన్నీ పిల్లలకి మా మిస్సెస్ ఖచ్చితంగా వాళ్ళకు దిశానిర్దేశం, ఆ గ్రాస్పింగ్ పవర్ అవన్నీ చేస్తూ పాటు తెలుగు కూడా వాళ్ళకి తెలియాలి అన్నది కూడా ఒకటి ఉంటుంది. వారికి కావలసిన పనులు మనం చేయించుకోవాలంటే వారి స్టైల్లో పానీపూరి తింటావా, బర్గర్ తింటావా, గడ్డి తింటావా, అలుము తింటావా, ఇవన్నీ ఇప్పుడు వచ్చిన జనరేషన్లు ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటికి వెళ్ళకుండా వారిని మన రూట్ తీసుకోవడానికి ఇదిరా నీ ఖర్చులకు డబ్బులు, నాకు ఈ అవుట్పుట్ ఇవ్వు అంటే వాళ్ళకు కూడా మా నాన్న ఇది పంపిస్తాడు మాకు. ఓకే, మేము అవుట్పుట్ ఇస్తే అది అంటే లేదు. ఇట్స్ వెరీ గుడ్. అంటే సైకలాజికల్ గా నాకు అర్థమైందంటే సూపర్ పేరెంటింగ్. అంటే వాళ్ళకి డబ్బు విలువ, ఇది చేస్తే ఇది వస్తుంది, అందుకని అది చెయ్యాలి. అదేంటి మీరు చెప్పింది మంచి తెలుగు నేర్చుకోమంటున్నారు, దానికి సంబంధించి ఒక కంపల్సరీ నాకు పంపియండి. అవును, ఇప్పుడు ఎవరి పిల్లలు కాకి ముద్దు, చరిత్ర చెప్పిన మాట. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అన్నట్టుగా నా పిల్లలు నాకు ముద్దే. కానీ 4 గోడల మధ్య ఉన్న నా పిల్లలు బయటి ప్రపంచానికి వస్తే ఎంత డిసిప్లిన్ అనే పదానికి అసలు వాళ్ళు మాట్లాడుకోరు. వాళ్ళిద్దరు తప్ప వాళ్ళిద్దరే ఫ్రెండ్స్, వాళ్ళిద్దరే అన్నదమ్ములు, అంటే అట్లా సింక్ అయింది నా పిల్లలకి. మా మిస్సెస్ పెంచిన విధానంలో వాళ్ళే ఫ్రెండ్స్తో వెళ్ళరు, ఊరికి హాయ్ హలో, కానీ కొట్లాడుకునేది వాళ్ళే, క్లాస్కి వెళ్ళేది వాళ్ళే, బోత్ అంత బ్రదర్స్ వాళ్ళే. వెరీ నైస్. బయటకు వస్తే ఎవరైనా మాట్లాడరా అంటే కూడా అసలు ఏమీ తెలియని మేధావులాగా ఇలా ఉంటారు, డిగ్నిఫైడ్ మేనేజ్ చేస్తారు అంత. అంటే ఎక్కడ ఎట్లా ఉండాలి. నాకు బాగా గుర్తు, కుద్దూస్కి పెళ్లి ఎప్పుడు అవుద్దని ఎదురు చూసిన బ్యాచ్ మేమందరం. ఇంక పెళ్లి అవుద్దా అవదా అని గొడవ చేసేవాళ్ళం. పెళ్లి ఎప్పుడైంది? 2009లో అయింది. అదే, మాకంటే మా తర్వాత మీకు పెళ్లి అయింది. లేట్ మ్యారేజ్, ముందు మా తమ్ముడికి చేశారు. అదే, ఇంకా అప్పట్లో మీరు చెప్పే సమాధానం లేదు, ఏం చేసుకుంటాం, మనం ఏం సాధించినామని, అసలు ఎవరు మనం, పెళ్లి మళ్ళీ పై ఒకటి. ఇప్పుడు చూడు, పెళ్లిలోని మాధుర్యం, ఆ పిల్లలు, జీవితం వేరే లైఫ్. ఏదున్నా బిఫోర్ మ్యారేజ్ ఉన్న స్వేచ్ఛ ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు. అయినా జీవితం అనేది తెలుస్తుంది పెళ్ళి అయిన తర్వాత. మీ ఆవిడ గారు ఆ పేరు నేను అడగలేకపోయాను, షేక్ నస్రీన్ గారు. సో అమ్మో, షీఈ్ బ్రిలియంట్. అంటే అఫ్కోర్స్, సో ఆ పరిధులు కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ పరిధులు ఏంటివంటే వారికి మన ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ చూసుకునేవి ఇవన్నీ, ఆ స్కూల్ అంతా వేరు. మనం ఏంటంటే ఇంత మాటకారివి 24 గంటలు ఆమెని ఎలాగే ఇబ్బంది పెడతావా అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్? నేను ఆమె వైపు తీసుకున్నా, ఇప్పుడు నస్రీన్ గారి వైపు నేనున్నాను. నన్ను భరిస్తుందంటే ఎంత శాంతమూర్తి అమ్మాయి, ఖచ్చితంగా. అదే భరించడం అంటే నేనేం రాక్షసుని కాదు. ఒకటేందంటే నా ఆలోచనలు సూపర్ ఫాస్ట్గా ఉంటాయి. పని జరిగినా జరగకపోయినా ఇమీడియట్గా అయిపోవాలి, అటెంప్ట్ చేయంట. ఇది కాదు, నెక్స్ట్ జరగలేదు పక్కన పెట్టి వాటి నెక్స్ట్ దాన్నే గోక్కుంటూ కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. కాకపోతే వారి ప్రస్తావన, వారి ఇంటి పనులు అసలు ఇవి మామూలు కాదు. ఇంకా ఇప్పుడు దీంతో చెప్తే అది మళ్ళీ లీక్ అయిపోయి ముందు చాలా ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. చెప్పాల్సింది నాకు ఏది కావాలన్నా కానీ మా మిస్సెస్ సపోర్టు. అదే 2009 లాగా పెళ్లి కానీ, మా అత్తగారు కానీ, మా మరదలు అమ్మాయి డాక్టర్ రాయచోటి, వాళ్ళకున్న పరిధి, వాళ్ళు ఒక సిస్టమ్. వాళ్ళు మా మరదలు డాక్టర్. వెరీ నైస్. మా అత్తగారికి 2 ఆడపిల్లలే, మా మిస్సెస్ ఇది, మేమిద్దరమే, మా తమ్ముడు సౌదీ. సో ఇవన్నీ ఇట్లా పక్కన ఇవన్నీ వెళ్తే ఈరోజు మా సంగీత కళాకారులకు సంబంధించిన కంటెంట్ జరిగిన సందర్భం నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఈ అవకాశం మన ఛానల్ ద్వారా నాకు ఏబిఎన్లో చాలా యూట్యూబ్లో కొడితే కుద్దుసని అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ మధ్య మీరు ఎంత చెప్పినా ఈ రోజుల్లో మీరు ఎవరు అని తెలియాలంటే కూడా మాధ్యమం ఒకటి ఉంది. పైగా మీరు డిజిటల్ అని పెట్టారు కదా మీ టైటిల్, తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్. ఆ డిజిటల్లో మీరు మీ ప్రస్థానం రావాలి కదా అన్న ఉద్దేశంతో వెరీ నైస్. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు కూడా మీలాగా
ఎంత సీనియారిటీ, ఎంత జర్నీ చూసి వచ్చారు. నేను ఎప్పుడు కూడా ప్రయాణం చెప్పాలని చెప్పి తపత్రయపడుతుంటాను మన ఛానల్ ద్వారా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అందరి జర్నీలు చూసుకుంటూ చదువుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి 100% దాని వాల్యూ తెలుసు. అది ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎవరున్నారు గాడ్ ఫాదర్స్ ఇండస్ట్రీలో మనం చేసే ఆ వ్యవస్థలో ఎవరున్నారు? మనకు మనమే. పని మాత్రమే మాట్లాడే ఒక వ్యవస్థ ఇది. ఇలాంటి వ్యవస్థలో కూడా నెగ్గుకు రాగలిగి ఇంత దూరం ఉన్నా మామూలు విషయం కాదు, ప్రయాణం కదా, మామూలు విషయం ఆ కాదు. ప్రయాణాలు చెప్పే పనే నేను చేస్తాను. నాకు తెలుసు మా శివ ప్రస్థానము, ప్రారంభము ఎటువంటి దీన్ని దాటుకొని ఈరోజు ఈ స్థాయికి, అంటే నేను సైతం ఉన్నాను ఇండస్ట్రీలో ఒక జర్నలిస్ట్గా అని వచ్చిన విధానం నా కళ్ళ ముందర తెలుసు. అది శ్రమించాడు కాబట్టి ఒక దాన్ని ఏమంటారు, ఆశయము, ఒక సంకల్పం. దీంతో అసలు చాలా గర్వపడుతున్నాను నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు కూడా తెలుసు కాబట్టి ఆ పరుగులు ఆ ఉరుకులు అయ్యో దేనికోసం అంటే దీనికోసం కాదు, మన కోసం మన సినిమా కోసం. అందరం సినిమాలని ప్రేమికులు, సినిమా ప్రేమికులంతా ఒక చాటు జరిగితే అది పాజిటివ్గా ఉండాలి తప్ప నెగిటివ్ ఉండకూడదని చెప్పాను కదా. నిద్రలు కనే కళలు కనే వాళ్ళం కాదు, కళలు పంచే వాళ్ళము. అంటే భగవంతుడి ప్రసాదాలం మనం, చాలా పవర్ఫుల్ పాజిటివ్తో ఉన్న వాళ్ళము. ఎనీవేస్, చివరిగా ముగించే ముందు ఒక మంచి పాటతో. ఏం మంచి పాట అంటే? మంచి పాట అంటే ఏంటి అంటే మీరు హాయిగా మీరు ఇది నా సరే తెలుగు అంటే అర్థం అని చెప్పాను కదా, ఒక పద్యం పాడతా. రీసెంట్గా ఒక నాటకం జరిగింది, నాగమనాయుడు, మన పల్నాటి మీ చరిత్రే, మళ్ళీ మీ దగ్గరికి వచ్చా. అందులో ఎర్రాప్రగడ కవి గారు ఒక క్యారెక్టర్ ఉంటారు, ఆయన కవుల గురించి. అవును, మీరు నటుడిగా కూడా మారారట, దాని గురించి చెప్పండి ఫస్ట్. నటుడిగా మారలేదు, నేను సీరియస్గా తీసుకోలేదు. లేదంటే జంధ్యాల గారి సినిమా, అదే సినిమాలో నేను యాక్ట్ చేశా. ఆ తర్వాత సీరియల్ ఆర్కా మీడియా అనుకుంటాను, చాలా ఫేమస్ సీరియల్ అది. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ వేసాను. ఓకే, అట్లేం కాదు. ఇప్పుడు మా శివ, మా అల్లుడు దీనికి బాగుంటాడా, కొంచెం న్యాచురల్గా ఉంటాడు, అది వేరు. కానీ నటుడు పరిపూర్ణంగా అదే జీవితంతో వెళ్ళింది. ఎలా అది? శ్రీ విద్యాపుర వజ్రపీఠమున వాసింగాంచి వర్ధిల్లుమా, నీ వీరత్వము సాల్వతిమ్మరుసు మంత్రిత్వం బమోఘమ్ముగా, యావద్దేశము రామరాజ్యముగరాయా, యావద్దేశము రామరాజ్యముగా రాయా, ఆంధ్రభోజుండవై మా సత్కవిరాజ ఘోష్ఠులను సన్మానములంగాంచుమా. మామూలుగా లేదు. నువ్వు మాట్లాడేటప్పుడు వచ్చే వాయిస్కి, మీరు అందులో పరకాయ ప్రవేశం చేస్తున్నప్పుడు వచ్చిన వాయిస్కి సంబంధం ఉండట్లేదు. ఉండదు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తెలుగు అంటే ఎంత గౌరవం. అది అర్థమైంది. సూపర్. మొత్తానికి మీ గురువుల్ని అందరినీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం మా ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అల్లుడు. సూపర్. చాలా బాగా జరిగింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ హ్యాపీ. చాలా బాగా మాట్లాడారు. కలుద్దాం. ఇదండి ట్యాగ్ తెలుగులో కొత్త వాళ్ళని, కొత్త ముఖాలని మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేసి వాళ్ళకున్న టాలెంట్స్ని మీ ముందుకు చూపిస్తూ ఉంటాను మన ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.